హాయ్ అండి. మరి ఈరోజైతే నేనైతే సూరంపల్లికైతే మెష్ డోర్లు ఒకటైతే తయారు చేయాలండి. వాటికి ముందు ఏంటంటే అది ఐరన్ కిటికీలు. ఇప్పుడైతే మేమైతే ఏం చేసామంటే చుట్టూ గోడ మీద ఫ్రేమ్ చేయాలి. ఫ్రేమ్ చేసిన తర్వాత మన కొలతలు వస్తాయి. ఆ కొలతలు తీసుకొని మనం డోర్లు అనేది తయారు చేయాలండి. మరి మేము ఈరోజైతే నేను మా తమ్ముడు అయితే పొద్దున వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. 12 అయిపోయింది. ఈ కర్ర అంతా చిత్రీ పట్టించుకొని వచ్చేసరికి ఇదిగోండి ఈ ఫ్రేమ్ ఒకటి దిగే 2 నెంబర్ ఇదైతే ఇవ్వండి. ఇది ఐరన్ కిటికీ అనమాట. అది మామూలు చెక్క కిటికీ అయితే మామూలుగా మనం దీనిపైన బిగించేయచ్చు. ఇదేంటంటే ఐరన్ కిటికీ. ఐరన్ కిటికీకి మనకి ఇబ్బంది అయిపోద్ది బిగించడం. అయితే ఇప్పుడు ఏం చేసామంటే ఇప్పుడు దీని చుట్టూ గోడ చుట్టూ ఫ్రేమ్ చేసాం. 2 అంగుళాల ఫ్రేమ్. ఆ ఫ్రేమ్ చేస్తే ఆ ఫ్రేమ్ లోపల మనం 2 డోర్లు ఆడిస్తాం. ఇప్పుడైతే కొలతలు తీసుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి మనం ఇక్కడికి కొలతలు తీసుకుంటాం. కొలతలు తీసుకొని డోర్లు అయితే మెష్ డోర్లు అయితే తయారు చేస్తాము. ఇదో కిటికీ, ఇంకా అదిగోండి అదో కిటికీ. దానికి కూడా ఫ్రేమ్ తయారు చేసాం. ఇదైతే ఇదండి ఇదో కిటికీ. ఇదైతే ఫ్రేములు తయారు చేసి ఈ రోజు అయితే ఫ్రేములు బిగించేసామండి. తర్వాత ఈ కబోర్డ్లో అయితే చెయ్యాలి. ఇదిగోండి ఇదైతే దేవుడి మందిరం. దీనికి ఒక కబోర్డ్ అయితే తయారు చేస్తాము. మళ్ళీ ఇక్కడ గ్యాస్ పొయ్యి దగ్గర ఇక్కడ ఒక కబోర్డ్ అండి. ఇదొకటి ఫ్రేమ్ అయితే తయారు చేస్తాము. తర్వాత ఇప్పుడైతే ఇదిగోండి ఇదొకటి. ఇది కూడా మనం కబోర్డ్ ఫ్రేమ్ అయితే తయారు చేస్తున్నాము. ఈరోజు ఏంటంటే అండి ఇవన్నీ గీసేసుకున్నాము. ఇవి అయితే ఇప్పుడు ఆల్రెడీ కిటికీలు మనం తయారు చేసి బిగించేసాం అనమాట. ఇప్పుడు ఈ కొలతలు తీసుకొని నేను సీతారాంపురం సెంటర్లో అయితే తయారు చేస్తాను డోర్లు. ఇది సంబంధించిన డోర్లు. ఇప్పుడైతే మనం చేసేది ఈ కబోర్డ్ ఫ్రేమ్లు. ఇవి బద్దలు అనమాట. ఇప్పుడు ఈ కబోర్డ్ అనేది మనం తెగేస్తాం అనమాట. ఇది అది ఆ ఫ్రేమ్ వచ్చేసరికి ఇక్కడ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ అయితే చేస్తున్నాము. తర్వాత ఇదో కబోర్డ్ అయితే చేస్తున్నాము. మనం ఈరోజు అయితే ఇంకా ఇదండి మనం ఈరోజు అయితే చేస్తున్నాం వర్క్. ఇది వచ్చి ఫ్రేమ్ వచ్చేసరికి మనం టేక్ ఫ్రేమ్ వాడతామండి. టేక్ వాడి దానికి పాలిష్ వేపిస్తాం అనమాట. మామూలుగా డోర్లు వచ్చేసరికి నువ్వుడ్ షీట్ అనమాట. నువ్వుడ్ వాడతాం డోర్లు. అదండి ఇంక ఈరోజు అయితే వర్క్ అయితే ఇది మనది. ఇంక ఇదైతే చేసుకొని ఇంక ఈ పూట అయితే ఇంక మేమైతే వెళ్తాము. నిన్న మా చెల్లెళ్ళది ఎంగేజ్మెంట్ వీడియో అయితే చేశానండి. నిన్న సండే కదండి. మరి నిన్న అయితే మేమైతే వర్క్ ఎక్కడికి వెళ్ళలేదు. నేనేంటంటే ఇప్పుడు యూట్యూబర్ నాకు ఇప్పుడు అన్నీ చూపించాలి. ఈ ఓన్లీ ఇది ఒక్కటే వుడ్ వర్కే అని ఏమి చూపించాలని ఏమీ లేదు కదండి. మనం ఎక్కడికి వెళ్తే మన జర్నీ ఏంటనేది నేను చూపించాలని నేను అనుకున్నాను నా పర్సనల్గా. కొంతమంది కామెంట్లు ఏమంటే మీరు ఓన్లీ వుడ్ వర్కే కదా చూపిస్తా అన్నారు, ఇప్పుడేంటి మీ ఇంట్లో ఫంక్షన్లు కూడా చూపిస్తారండి బ్రో అని మనోడు ఒక ఆయన అన్నారు. అంటే తన అభిప్రాయం తనకి కరెక్ట్ అనిపించవచ్చు. మరి నా అభిప్రాయం వచ్చేసరికి అది నేనేంటంటే మరి సండే కాబట్టి మరి ఏదో ఒక వీడియో కొత్తగా ఏదో ఒకటి చూపించాలి. ఏంటంటే మరి ఒక ఫంక్షన్ అంటే మరి చుట్టాలు బంధువులు అనేది అదొక ఫీల్తో ఉంటుంది కాబట్టి నేను అది చేయగలిగాను ఆ వీడియో అయితే. మరి తనకు నచ్చినా నచ్చకపోయినా మరి నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను. మామూలుగా ఇప్పుడు నేను నా జర్నీలో ఏమన్నా పాజిటివ్ ఏమైనా జరిగినా సరే నెగిటివ్ ఏమైనా జరిగినా సరే నేను అవి కూడా చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. అంతేగాని వుడ్ వర్కే చూపించాలి, వుడ్ వర్కే కొంతమంది ఏంటంటే అది ఒక్కటే అంటారు, కొంతమంది ఇంకా వీడియోలు ఇంకా చూపించడం అంటున్నారు. నేను ఈ మధ్య కొత్తగా చేస్తున్నానండి. ఏదో చిన్నవి ఉంటాయి కానీ నేనైతే మరి ఎవరేమనుకున్నా సరే నా జర్నీ అయితే నేను ఇలాగైతే చేస్తానండి. వాళ్ళ అభిప్రాయం అది, నా అభిప్రాయం అయితే ఇదండి అని చెప్పి మరి నేనైతే ఇలాగ చేస్తానండి వీడియోలు. మరి ఎవరేమనుకున్నా సరే ఇంకా దానికి అది వాళ్ళ అభిప్రాయం. నా అభిప్రాయం అయితే ఇది. మరి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఇదిగోండి ఈయన మా బావగారు పెయింట్ మేస్త్రి సూరంపల్లిలో. ఇంకా ఈయన మేస్త్రి గారు. మరి ఏనైతే మరి ఈరోజు అయితే ఎంత పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే బావ. మా బావగారి పుట్టినరోజు ఈరోజు. ఇదైతే
ఈయన ఊరు ఇక్కడేనండి, ఈ ఊరే వెళ్ళదు సూరంపల్లి. మరి ఇదండి ఈరోజు అయితే వీడియో, ఇంతవరకు అయితే చేయగలిగాను.